వెళ్ళిపోయినామా? ఓకే. ఇక్కడ వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. ముఖ్యంగా శివరాజుకి, తర్వాత భాగ్యలక్ష్మికి. ఎందుకంటే మనం ఎక్కడెక్కడో వెళ్ళిపోయి చాలా ఇయర్స్ అవుతుంది. 1 year 2 year కాలేదు, దాదాపు 10 years కాబోస్తుంది. అయినా సరే ఒక ఆలోచన వచ్చిందంటే ఆమెకు చాలా గ్రేట్ ఇద్దరికి. కాకపోతే అందరికి ఉండేది కానీ ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ దాన్ని నెరవేర్చాలంటే కొన్ని ఉండాలి. అది తర్వాత మన శివ తర్వాత భాగ్య చేసినందుకు వీళ్ళిద్దరికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాము, అందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ జరగాలంటే కొంత ఓపిక కూడా ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఎవరికైనా ఫోన్ చేసిన తర్వాత వద్దులే వాళ్ళు రెస్పాండ్ అవుతలేరు అనే ఆలోచన కాకుండా ఆమె ఇంట్రెస్ట్ తీసుకొని ప్రతి ఒక్కరి నెంబర్, అంటే ఇక్కడ కొంతమంది నాకు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు, అమ్మాయిలలో కూడా, అంటే చూసినా కానీ వాళ్ళు తెలియదు నాకు. తర్వాతకి వాళ్ళ నెంబర్స్ కూడా తీసుకొని అందరిది గ్యాదర్ చేసి ఇంత మంచిగా ఇక్కడ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు, ఇది ప్రోగ్రామ్ అనే కాకుండా జస్ట్ కలిస్తేనే అదొక సంతోషకరంగా ఉంటుంది. ఫ్రెండ్స్ అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే మనం ఏదో పెట్టాల్సిన అవసరం ఉండదు, ఏదో మనకు వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ ఏదైనా కనిపిస్తే చాలా అబ్బా వీళ్ళు మనోళ్ళు అన్న ఫీలింగ్ ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ ఎప్పటి వరకు ఉంటుంది, దానికున్న ఫ్రెండ్షిప్ వాల్యూ ఆ విధంగా ఉంటుంది. అందుకోసమని వీళ్ళిద్దరికి ప్రత్యేకంగా అందరి తరఫున అందరికీ నమస్కారం. నా పేరు శివరాజ్, జుర్రు జే శివరాజ్, తర్వాత జురుతలేక. క్వాలిఫికేషన్ వచ్చేసి ఓయూలో బీపీడ్ అయిపోయింది. కరోనా ముందు 4 years స్కూల్లో వర్క్ చేస్తుంది. కరోనా తర్వాత విలేజ్ లో ఉన్నా, వ్యవసాయం చేస్తున్నా. సాయి శక్తుల ప్రయత్నించారు. అసలు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకుండా తర్వాత అదే ఫోన్ మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఒకసారి ఫోన్ చూస్తే నాకు అయితే 3 times ఫోన్ లిఫ్ట్ చేసింది. కొత్త నెంబర్ వచ్చింది కదా అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఏమనుకోవద్దు. కొద్దిసేపు మాట్లాడతా. మీ దగ్గర మెమరీస్ చాలా ఉన్నాయి, సేవ్ చేసుకోవాలి కదా. విను స్వాతి ఏమడుగుతుందంటే బస్ స్టాండ్ లో జరిగింది కదా, అదే చెప్పు అంటుంది. బస్ విషయం ఒక్కటి చెప్తే సరిపోద్ది. దయచేసి అదేం చెప్పలే కానీ కొంచెం భాగ్యలక్ష్మి హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నక్కీశ్వరమ్మ. అంటే ఇద్దరు ఉన్నాం కదా, కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నా. నాకు 2020లో మ్యారేజ్ అయింది. మునపట్టుకి ఇచ్చింది నాకు బాబు, ఫస్ట్ బాబు, ఒకటే బాబు నాకు. నేను మొన్ననే డిఎస్ రాసినా రాలేదు నాకు. మా సార్ ఏమో అగ్రికల్చర్ వేస్తున్నారు. నేను ప్రజెంట్గా వీళ్ళు చూసుకుంటూ నెట్వర్క్ మార్కెటింగ్ అని ఒకటి వెస్టేజ్ బిజినెస్ గురించి చేస్తున్నా, దాంట్లో చేస్తున్నా. ముందుగా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు మన రూల్ నెంబర్ 1 భాగ్య మేడంకి, శివరాజ్ అన్నయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందర గ్యాదర్ అవుతారు, ఇట్లా గెట్ టుగెదర్ చేసుకుంటారని. కానీ బాగా చెప్పింది, అంటే భాగ్య వాళ్ళు గ్రూప్లో అనుకున్నారంటే నేను గ్రూప్లో మెసేజ్ చూసుకోలేదు. ఒకరోజు బాలకృష్ణ ఫోన్ చేసి ఓకేనా ఈశ్వరమ్మ అన్నాడు. ఏంది వాళ్ళు అని అంటే ఓకేనా అంటే ఏందో నాకు తెలియకుండా ఓకే అని ఇట్లా చెప్తా, ఏంటి మ్యాటర్ అంటే నన్ను తెలుసు కదా చెప్పమన్నాడు. నాకు నిజంగా తెలియదు, దేని గురించి చెప్తావు నేను చెప్తాను అన్న. అంటే ఇట్లా గెట్ టుగెదర్ అంటే అదే మహేశ్వర్ ఇప్పింది నాకు, బి మహేశ్వర్ ఇప్పింది. సరేలే అందరికి ఓకే అయితే నేను కూడా వస్తా కదా, ఇట్లా పండగకు వస్తా, ఓకే కలుద్దాంలైనా మంచి ఆలోచన అని చెప్పిన. ఇదంతా అరేంజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది, అందరు వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. అందరికీ హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ.
కూడా చాలా హ్యాపీగా ఉంది. నా పేరు స్వాతి, నేను హైదరాబాద్లో ఉంటాను. అందరినీ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఇలా కలుస్తా అనుకోలేదు. వాళ్ళందరూ ఇంకా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. నా పేరు వచ్చేసి మహేశ్వరి. నన్ను ఇచ్చింది చిన్నదగడ. నా బాబు ఒక పాప. నేను ప్రస్తుతం టీచింగ్ చేస్తున్నా. ఇంతకుముందు పేదగంటలో చెప్పిన ఇప్పుడేమో గూడెం. మా ఆయన వచ్చేసి ఎంఆర్సీలో సిఆర్పీగా చేశాడు. హాయ్, నా పేరు శిరీష. నేను హైదరాబాద్ లో ఉంటున్నా. నన్ను ఇచ్చింది మారమణిగాల అంటే 8 అవుతుంది. నేను హైదరాబాద్ లోనే ఉంటాను. హౌస్ వైఫ్. అయితే నాకు ఒక బాబు. కారు, బైక్, బస్సు. మా ఊరు అయిపోయినాలే మళ్ళా చెప్పమా. నువ్వు ఏదనుకుంటే అదన్నా. నేను బ్యాంక్ లో పనిచేస్తా, డిప్యూటీ మేనేజర్ వనపర్తిలో. ఏయూ స్మాల్ బ్యాంక్ అని నేను చేసే హోమ్ లోన్ ఏమైనా కావాలి సార్ ఇప్పిస్తా, దాని ఏం లేదు. నాకు 9 to 15% మధ్య ఇస్తాం. హోమ్ లోన్ కూడా తక్కువనే ఉంటుంది. 9 to 15 అంటే ఎక్కువ మామ, 7 అంటే కిందకు ఉంటే తక్కువ. నాకు ఒక పాప రీసెంట్ గా 2022 మేలో మ్యారేజ్ అయింది. 1 year పాప ఉంది. ఈశ్వరి, ఇప్పుడు మాధవి. ఒక్క ముఖ వినిపించలే, మళ్ళీ చెప్పండి. భాస్కర్ చెప్పమ్మా మీ మమ్మీ గురించి. My name is Akansha. I am studying 12th standard. My school name is St. Mary High School. Hi friends, now లక్ష్మి. నేను ఇక్కడ 8th క్లాస్ వరకు చదివాను. అరుణ్ కుమార్, ఫ్రీడమ్ ఫైనాన్స్ మేనేజర్. ఇద్దరు అమ్మాయిలు, అమ్మాయి 2nd క్లాస్. హలో, సారీ. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మి. మా సార్ పేరు వచ్చేసి అరుణ్ కుమార్. మా పిల్లలు వచ్చేసి 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి 5th, ఒక అమ్మాయి 2nd క్లాస్. నా పేరు వచ్చేసి హౌస్ వైఫ్. అంతే. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రేణుక. నాకు ఇచ్చిందేమో జెడ్పోల్కి ఇచ్చారు. అయితే నాకు 3 పిల్లలు, ఒక బాబు, 2 అమ్మాయిలు. ప్రజెంట్ నేనేమో కేజీబీవీలో ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నాను. డిగ్రీ డిస్కంటిన్యూ అయినా మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇక అంతే. మా హస్బెండ్ వచ్చేసి అదేమంటారు గణేట్ పని చేస్తాడు. అంటే మనుషులను బట్టి చేయిస్తాడని. అంతే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివకృష్ణ. మాది చెల్లిమిల్ల విలేజ్, మా పేరు పక్కన. నేను రైస్ మిల్లో పనిచేస్తాను, రైస్ మిల్ ఆపరేటర్గా పనిచేస్తున్నా. మా వైఫ్ హౌస్ వైఫే. నాకు 4 పిల్లలు, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. వీరస్వామి, ఇప్పుడు అగ్రికల్చర్ చేస్తున్నాను. ఐటీఐ కంప్లీటెడ్. 2 బాబు.
నెక్స్ట్ మహేష్ అక్క ఈశ్వరి నన్ను అమ్మాయి పల్లికి ఇచ్చిర్రు. నాకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. మా ఆయన రైస్ మిల్ ఆపరేటర్ చేస్తారు, నేను హౌస్ వైఫ్. ఇంకా నా పేరు కళ్యాణి, నేను హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు, పాప బాబు. మా సార్ రిటైర్డ్ ఆర్మీ, ఇప్పుడు పంచాయత్ సెక్రటరీగా చేస్తున్నాడు గన్పూర్ మండల్. పేరు నవీన్ కుమార్ రెడ్డి. నా క్లాప్ కొట్టాలి. నా పేరు నాగమణి, 6th వరకు చదివినాను. మళ్ళీ 6th నుంచి చదివినా, ఇంటర్ మళ్ళీ ఇక్కడికే వచ్చిన. ఇక్కడ నంది కొట్టు ఆయన పనికి ఇచ్చిండు. నాకు ఒక బాబు పాప. మా ఆయన చేసి పని చేస్తుంది, నేను వ్యవసాయం చేస్తాను. నేనుండేది గతంలో. నాకు బాబు పాప. బాబు వచ్చేసి 6th క్లాస్, పాప 4th క్లాస్. నేను చేసేది టైలరు, హస్బెండ్ వచ్చేసి కపిల్జిప్ ఫండ్స్. ఇంకోటి ఇవన్నీ ఏర్పాటు చేసిన భాగ్యకి కానీ వినోదానికి కానీ వెరీ వెరీ థ్యాంక్స్. ఇంకొకటి అందరు ఫ్రెండ్స్ గ్రూప్ లో అందరు కలుస్తున్నారు, కానీ నేను కలవలేకపోతున్నాను. అందరూ కూడా ఎవరు ఏమనుకోదు, పార్వతి కలవలేదు ఎందుకు మమ్మల్ని టచ్ చేస్తుందని. ఇంకొకటి ఏమంటే ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు కలిసి కూడా మాట్లాడే కూడా మీకు టైం ఇవ్వలేదు. అందరు కూడా గ్రూప్ లో ఉన్నారు, చూస్తున్నా. కాకపోతే నాకు కలవలేకున్నా. ఎవరు కూడా ఏమనుకోతుంది, ఓకేనా? ఎప్పటికీ కలవలు అని కాదు. ఇంకొకటి చిన్ననాటి ఫ్రెండ్స్ అందరి నెంబర్స్ గుర్తుపెట్టుకొని టైడల్స్ చేసి ఇప్పటి వరకు రప్పించినందుకు అందరినీ కూడా థ్యాంక్స్. ఇప్పటి వరకు అందరు కలుసుకున్నందుకు. ఎన్ని ఏళ్ళు అయింది మనం కలిసి కూడా, దాదాపు 2011 వరకే మనం కలుసుకున్నాము. 2011 వరకే మ్యారేజ్ అయింది. 2011లో మ్యారేజ్ అయ్యి ఇప్పటి వరకు మిమ్మల్ని కలవడం తక్కువ, చాలా వరకు తక్కువ. ఇంతసేపు ఏది జాతర. మళ్ళీ స్కూల్ డేస్లో మనం స్కూల్కి వెళ్తున్నట్టు అదొక ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. ఇంకా ఎవరెవరు వచ్చినా కూడా కరెక్ట్గా చూడలేదు నేను. సరే లేట్ అయింది అందరికి కూడా. మీ అందరి ఇంట్రొడక్షన్ అయిపోయిందా? అవునా, అయిపోయింది చెప్పారు అందరు. ఓకే, ఇక తెలియదు ఏముంది అందరికీ. ఆల్మోస్ట్ ఒక 15 to 20 years అవుతుంది మనది స్కూల్ లైఫ్. ప్రజెంట్ అయితే నేను 2018లో సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యి ప్రజెంట్ ఇప్పుడు గచ్చిబౌలి దగ్గర విధులు నిర్వహిస్తున్నాను. 2022లో మ్యారేజ్ అయింది. మా మేడం వచ్చేసి డిండి, నల్గొండ డిస్టిక్. ప్రజెంట్ ఇక్కడికే ఉంది. తను కూడా చాలా ఉత్సాహం ఉంది, నేను కూడా రావాలి అని చెప్పేసి అడిగింది నన్ను. కాకపోతే అది వితౌట్ ఫ్యామిలీస్ అని ఆమెకు తెలియదు. తర్వాత చెప్పాను అనమాట. మామూలుగా గెట్ టుగెదర్ అంటే అందరూ ఫ్యామిలీస్ తోటి వస్తారు కదా, అది ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేసింది అనమాట. లేదు అది వితౌట్ ఫ్యామిలీస్ తోటి అని చెప్పేసి అర్థం చేసుకుంది. ఇప్పుడు గేమ్స్ అయిపోయినాయా అండి? మనకి స్టార్ట్ అయ్యలేదా? లేదు, ఎవరో అన్నారు నాకు కాల్ చేసి అయిపోయింది ఇక మొత్తం ప్రోగ్రామే అయిపోయింది అని చెప్పేసి నేను డిసప్పాయింట్ అయిపోయినా. లేదు అది వరకు చదవలేదు ఇక్కడ. నేను దాదాపు 8th క్లాసులనే మా ఊరు వెళ్ళిపోయి అక్కడ 10th ఎగ్జామ్ రాసిన. రీసెంట్గా 7-8 రాసిన నేను. ఇక్కడ 8-9 కాబట్టి మీ బ్యాచ్. నేను చిన్నప్పటి నీళ్ళ దగ్గర ఉన్నా కాబట్టి నేను వచ్చేసిన ఇక్కడ. నా పేరు ఎన్ మధు, చేంజ్ చేసుకున్నా. నేను వ్యవసాయం చేస్తున్నా. నా వైఫ్ చిన్నమ్మ. నాకు 3 పిల్లలు. ఒక అమ్మాయి 10th, ఒక అమ్మాయి 8th, ఒక బాబు గురుకుల రెసిడెన్షియల్. ఒకరోజు చేయలేదు. మామ పైకి
శివరాజ్ గారు కరెక్ట్ చెప్పిండు నేను అందరికన్నా. పేరు జనార్దన్ మీ అందరూ తెలుసు. అధ్యక్ష సినిమా గుర్తొస్తుంది నా పేరు జనార్దన్, అందరికి తెలిసి నేను కరెంట్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నా హైదరాబాద్ లో. పక్కనే 150 కిలోమీటర్లు మరి. 180 తెలిసి ఉంటుంది. శశిధర్ అంటారు నన్ను. పాపం చాలా రోజుల నుంచి మన ఆత్మీయ మిత్రుడు శివరాజు ఇబ్బందులు పడుతూ అందరినీ సమన్వయం చేసి ఈ ఫెస్టివల్ రోజు అందరం కలుద్దాం, ఏది ఏమైనా చేయాలి అని సస్యశ్యామలంగా తన వంతు సహకారం అందిస్తూ, దాంతోపాటు మహిళల్లో కూడా రేణుక అని చెప్పేసి ఈ అమ్మాయి చాలా రోజుల నుంచి కలుద్దాం అని చెప్పి ఈరోజు అందరం కలిసినందుకు ఒక కుటుంబం కలిసిందని చెప్పని ఒక చాలా ఆనందకరంగా ఉంది. ప్రత్యేకమైన ధన్యవాదాలు శివరాజుకు మాత్రం, ఎందుకంటే అందరినీ సమన్వయం చేసినందుకు. చాలా చాలా అందరూ కొట్టాలి క్లాప్స్. ఎవరైనా కోపం వాళ్ళు ఉంటే కూడా కొట్టండి. అంటే మనోడు ఊతాడు కొట్టమని చెప్తున్నాడు, ఆడగొట్టమని క్లాస్ కొట్టమని చెప్తున్నాడు. అట్లా ఇంకోటి ఏంటంటే మన బాలకృష్ణ కూడా మనందరం కలిసినందుకు ఒక 5 కిలోల చికెన్ డొనేట్ చేసినందుకు కూడా ధన్యవాదములు. అడగగానే మన మిత్రుడు హరీష్ మనకు కావాల్సినటువంటి సహకారం కావాలి అని చెప్పని అడిగిన వెంటనే మీరు ఏం కావాలో తీసుకోండి, ఎంత కావాలో డబ్బులు అందిస్తాము అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. దాంతోపాటు మన స్వాతి కూడా తన వంతు నా సహకారం అందిస్తా, శివరాజ్ నువ్వు ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉండు, నా వంతు ఎంత కావాలో అంత అందిస్తా అని చెప్పి చెప్పడం జరిగిందంట. తర్వాత ఎవరో మియాపూర్ మహేష్ అక్కడ ఉన్నాడు మన మిత్రుడు, తన వంతు కూడా సహకారం అందిస్తా అని చెప్పి సహకారం అందించిండంట. ఇట్లా అందరం సమన్వయం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ తన వంతు సహకారం అందిస్తారు. అండి మా ఆయన వ్యవసాయం చేస్తాను, నేను టైలరింగ్ చేస్తాను, నాకు 2 అబ్బాయిలు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. నేను బీపీటీ కంప్లీట్ చేసిన, ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాను. నేను లోకల్లోనే ఉంటా, విప్నాల్లో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. నాది సొంత ఊరు వచ్చేసి క్యాతూర్, తెలుసు కదా, గీటవతలో ఉంటాం. 10th వరకు చదువుకున్నా, 10th మధ్యలో వెళ్ళిపోయినా, ఇక్కడ లేను. 10th మళ్ళీ అక్కడ ప్రైవేట్ కట్టుకున్నా, మా ఊళ్ళో రాసిన. ఇప్పుడైతే నేను హైదరాబాద్లో వర్క్ చేస్తున్నా, క్యాబ్ బిజినెస్, హెడెక్ సిటీలో ఉంటా. నాకు పెళ్ళైంది, మా భార్య ఇక్కడే కొల్లాపూర్ దగ్గర గండ్రాపల్లి. నాకు 3 బాబులు, హౌస్ వైఫ్ మా భార్య. హలో అందరికి హాయ్ ఫ్రెండ్స్, వినిపిస్తుందా? వినిపిస్తుందా మీకు? నా పేరు డి గంగూలీ. నేను చేసేది డ్రైవింగ్, కారు నడుపుతాను హైదరాబాద్లో. నాకు వచ్చేసి ఒక బాబు. పాప వచ్చి LKG చదువుతుంది, బాబు ఇంకా లేదు. మా వైఫ్ ఇక్కడే, ఏ ఊరే. ప్రైవేట్ కాంటాక్ట్, ఏం కాంటాక్ట్, ఎలక్ట్రీషియన్.
ఒకటి గుర్తుంచుకోవాలి. నా పేరు నరేష్, మాది వ్యాపార్ల. నేను రీసెంట్గా 1 year బ్యాక్ పెస్టిసైడ్ షాప్ పెట్టుకున్నాను. పెస్టిసైడ్ షాప్ మొన్న ఆగస్టులోనే నా పెళ్ళి అయింది. ఇందులో కొంతమంది వచ్చింది, మిగతా రాలేదు. ఎవరు చెప్పినవరా నువ్వు? కలిసి అయితే ఎవరికి చెప్పలేదు, నాకు కూడా చెప్పలేదు. అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ కొందరు ఉండి కూడా వచ్చినారు. మన కార్యక్రమాన్ని ముందు నడిపించే శివరాజు గారు పిలిస్తే కూడా వచ్చినారు. హలో వినబడుతుందిరా మలేష్ అట్లా కాదు అమ్మ అక్కడికి దాటున్నారు. నా పేరు దేవా గోపాల్ దిన్నే. నేను ఇంటర్మీడియట్ చేసిన, నా డిగ్రీ సారీ మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు. హలో, నా పేరు మల్లేష్, బొల్లారు. హ్యాపీ గ్యాదరింగ్ డే. హ్యాపీ గ్యాదరింగ్ డే. గెట్ టుగెదర్ డే. దూరం దూరం కొట్టు. తిప్పరా తిప్పరా. గెట్ టుగెదర్ డే.